ప్రకృతి వైపరీత్యాలను మానవులు ఎదుర్కోవడం అసాధ్యం. వరదొచ్చినా, వానొచ్చినా, లేదంటే భూకంపాలు వచ్చినా సరే వాటి వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. అవేమీ జరగద్దు అని ప్రయత్నించడం వ్యర్థం. చివరికి బాగా వీచే గాలి కూడా కొంత నష్టానికి దారితీస్తుంది. తాజాగా ఒక చైనీస్ వ్యక్తి మాత్రం గాలిని ఎదిరించాలని ప్రయత్నించాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. చైనాలోని హెబేయి ప్రావిన్స్లోని లాంగ్ ఫాంగ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి భారీ ఈదురుగాలితో పోరాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక గాలివాటం ఒక టెంట్ను బలంగా ఊపడం చూడవచ్చు. గాలి వల్ల కుర్చీలు కూడా నేలపై జారుతూ కొట్టుకుపోతుంటాయి. ఒక వ్యక్తి ఒక పెద్ద గొడుగును గాలి కారణంగా ఎగిరిపోకుండా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. గొడుగుపై తన బరువు ఉంచడానికి అతను దాని గుండ్రని పునాదిపై నిలబడతాడు. కానీ గాలి చాలా బలంగా ఉంటుంది. చివరికి గాలి అతన్ని, గొడుగును కూడా ఎత్తి నేలపై లాక్కెళ్తూ తీసుకెళ్తుంది. ఈ ఊహించని సంఘటనను వాతావరణానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసే ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ రికార్డ్ చేసి షేర్ చేసింది. వీడియో చాలా వేగంగా వ్యాప్తి చెందింది. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి చాలా మందికి ఫన్నీగా అనిపించింది. గాలికి గొడుగుతో పాటు ఎగురుతున్న వ్యక్తిని చూసి చాలా మంది నవ్వుకున్నారు. ఫన్నీ కమెంట్స్ కూడా చేశారు. వీడియోకి వచ్చిన కమెంట్స్ లో చాలా వరకు నవ్వులు పూయించాయి. ఆ వ్యక్తి పరిస్థితి ఇలా తయారైందేంటి పాపం అని చాలా మంది ఆశ్చర్యంగా ఫన్నీ కమెంట్లు పెట్టారు. గాలి కారణంగా అతడు గొడుగుతో గాలిలో బోటులా వెళ్తున్నాడని కొందరు జోక్ చేశారు. ఇంకొంతమంది గాలికి కుర్చీలు కదులుతున్న తీరును చూసి అవి జాంబీల్లాగా ఉన్నాయని హాస్యంగా రాసుకొచ్చారు. ఇంకా కొంతమంది ఆ వ్యక్తి ఇప్పటికీ గాలితో పాటు ప్రయాణిస్తున్నాడేమో అని వ్యాఖ్యానించారు. గాలిలో గొడుగు కొట్టుకుపోకుండా కాపాడడానికి ఆ వ్యక్తి చాలానే ప్రయత్నించాడు. కానీ దానివల్ల ఆయనకు ఏమైనా గాయాలయ్యాయా అనేది తెలిసి రాలేదు. ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.